ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ ఉర్రూతలూగించిన మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం ఎస్ రాయవరంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం అనకాపల్లి జిల్లా సర్వసిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎంపీపీ కె వెంకటలక్ష్మి గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ జన్మస్థలం అభివృద్ధి, ఆయన స్మారక భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మహాకవి శ్రీ గురజాడ వెంకటప్పారావు గారి 164వ జయంతిని పురస్కరించుకొని గురజాడ జన్మస్థలం ఎస్ రాయవరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ ఎంపీపీ గారు, అలాగే సర్పంచ్ గారు, అలాగే ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, ఎక్స్ సర్పంచ్ వెంకటేశ్వర గారు, అలాగే సోదరులు పార్టీ అధ్యక్షులు అబద్ధం గారు, అలాగే ఇతర పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చాలా సుదినం. ఎందుకంటే ఏదైతే ఈ మహాకవి గురజాడ అప్పారావు గారు మా గ్రామంలో పుట్టడం మా అందరి తాలూకా అదృష్టం. ఈ రోజున ఏదైనా ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మా రాయవరం గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి అంటే ఎవరన్నా ఉన్నారంటే ఆ మహానుభావుడు గురజాడ అప్పారావు గారు అని చెప్పడానికి మేము అందరూ కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు, అలాగే వర్ధంతి కార్యక్రమాలు అందరి సహకారంతో చక్కగా చేసుకోవడం జరుగుతుంది. అయితే పెద్దలు వెంకటేశ్వర గారు కోరినట్టు తప్పనిసరిగా ఆయనకి మరింత గుర్తింపు వచ్చేలాగా పుట్టిన స్థలంలో మహానుభావుడికి ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుచున్నాం. అలాగే తొందరలో ఆయన జన్మస్థలం ఏదైతే అనుకున్నామో జన్మస్థలంలో తొందరలోనే షార్ట్ పీరియడ్లో నెక్స్ట్ వర్ధంతిలోగా ఖచ్చితంగా, అంటే లాస్ట్ టైమే నేను మాట అయితే చెప్పాను, ఖచ్చితంగా ఆయనకి ఒక ఏదైతే సంస్మరణ ఆ పుట్టిన ప్లేస్కి ఒక మంచి మెమరాండం హాల్ ఖచ్చితంగా కట్టి అందులో ఆయన విగ్రహాన్ని పెట్టి అందరూ దర్శించుకునేలాగా మంచి కార్యక్రమం చేయాలన్న కోరిక గతంలో మేము 2 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఇప్పటికి సాధ్యపడలేదు. కానీ ఈ 6 నెలల్లో మాత్రం ఖచ్చితంగా ఆ కార్యక్రమం వర్ధంతిలోగా నేనైతే జరిగేందుకు ఖచ్చితంగా అక్కడ స్థలం ఏదైతే ఉందో అవసరమైతే డబ్బులతో కొంతవరకు తీసుకునైనా సరే ఏర్పాటు చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా గౌరవ ప్రభుత్వాన్ని నేను కోరేది, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఇది ఒక అదృష్టం మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండడం కూడా, ఆవిడ ద్వారా కూడా మనం తప్పనిసరిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మంచి కార్యక్రమాలు చేసుకునేలాగా ప్రభుత్వం తరఫున మనం సాధించుకునేలాగా అందరూ కృషి చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాంచిన మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఎస్ రాయవరం గ్రామంలో పెట్టుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శ్రీ భూపతి అప్పారావు గారికి, ఎంపీపీ వెంకటలక్ష్మి గారికి, వైస్ ఎంపీపీ గోవిందరావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ అబద్ధం గారికి, గురజాడ ఫౌండేషన్ అధ్యక్షుడు మిత్రుడు కర్రి వెంకటేశ్వరరావు గారికి, విచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఏదైతే ఎలమంచిల్లో తాలూకా ఉందో అదే తాలూకా సర్వసిద్ధి గ్రామంలో ఉండేది. ఎలమంచిలో ఏదైతే ఇప్పుడు సబ్ కోర్టు ఉందో ఆ కోర్టు ఎస్ రాయవరం గ్రామంలో ఉండేది. ఆ కోర్టులో ఈవేళ ఏ జయంతి సందర్భంగా చేసుకుంటున్నామో ఆ మహాకవి గురజాడ అప్పారావు గారు తాతగారు అయినటువంటి ఒక ఉద్యోగస్తుడు ఇక్కడ కోర్టులో అమీర్గా పనిచేసేవారు. ఆయన కూతుర్ని వెస్ట్ గోదావరి జిల్లా ఇచ్చారు. ఆమెని డెలివరీ కోసం ఇక్కడికి తీసుకొస్తే 1862 సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు సెప్టెంబర్ 21వ తారీఖున ఎస్ రాయవరం గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించిన ప్రదేశం ఏంటంటే ప్రస్తుతం ఎనకోటి శేషారావు గారు అలాగే క్యాటరింగ్ సాయి గారు ఉండే ప్రాంతంలో ఒక కమ్మల ఇంట్లో ఆయన పుట్టారు. తర్వాత విద్యాభ్యాసం చేసుకోవడానికి విజయనగరం వెళ్ళటం, అక్కడ విద్యాభ్యాసం తర్వాత విజయనగరం మహారాజు గారి ఆస్థానంలో ఆయన ఒక పెద్ద ఉద్యోగస్తుడిగా నియమించడం జరిగింది. ఆ సమయంలోనూ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలను, కుల మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చాలా పుస్తకాలు రాశారు. అయితే అప్పట్లో రాసిన గ్రంథాలు సామాన్యులు ఎవరు చదివే విధంగా ఉండేవి కాదు. ఆయన సరళ భాషలో ఎవరు చదివినా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన చాలా గ్రంథాలు రచించారు. అందులో కన్యాశుల్కం అనేటువంటి ఒక మహాగ్రంథం, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అలాగే
ఒక దేశభక్తి గేయాన్ని కూడా రచించారు ఆయన. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటువంటి గీతం ప్రపంచానికి అంతటికీ వర్తించే విధంగా ఉండేది. ఆయన రచనలకు మెచ్చుకుని ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన మహాకవిగా కొనియాడారు. ఆయన మా గ్రామంలో పుట్టడం ఇది మా గ్రామస్తుల అందరూ కూడా గర్వించదగిన విషయం. అందుచేత ఆయన స్మృతికి చిహ్నంగా ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, 1 ఎకరం స్థలం స్వీకరించి ఆయనకి ఆయన పేరు మీద ఒక మంచి మెమరీ హాల్ నిర్మించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో వినిపించుకుంటున్నాను. రాజాం నగర పంచాయతీ పరిధిలోని ప్రజలు తాగునీటి కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. రాజాం నగర పంచాయతీ పరిధిలోని ప్రజల త్రాగునీటి కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. రాజాంకు తాగునీటి సరఫరా నాగావళి నది నుండి రేగడి పంప్ హౌస్ ద్వారా నగర పంచాయతీ పరిధిలో గల పోలిపల్లి అమ్మవారి దేవస్థాన సమీపంలో గల పంప్ హౌస్కు, రాజాంపేట సమీపంలో గల పంప్ హౌస్కు, శ్రీకాకుళం రోడ్లోని అంతకాపల్లి సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటి సరఫరా చేసి అక్కడి నుండి రాజాం నగరం పంచాయతీ పరిధిలో గల 20 వార్డులకు తాగునీటి సరఫరా చేస్తుంటారు. 2 రోజుల క్రితం రేగిడిలో గల పంప్ హౌస్లో 2 మోటార్లు మరమ్మతులకు గురి కావడంతో అక్కడ నుండి నీటి సరఫరా ఆగిపోవడంతో రాజాం పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. గత నెలలో సుమారు 10 రోజులు మంచినీటి సరఫరా అంతరాయం కలిగింది. దాంతో హరిజన వీధిలో ప్రజలు రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ నెలలోనే 2 సార్లు మరమ్మతులకు గురి కావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు రేగిడి పంప్ హౌస్లోనే మోటార్ రిపేర్లకు గురి కావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో కొద్దిగా నీటిని అందజేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని, కొన్ని వీధుల్లోకైతే ట్యాంకర్లు కూడా రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ల మరమ్మతులకు సంబంధించి కొన్ని విడిభాగాలు లేకపోవడంతో మరమ్మతు పనులు జరగడం లేదని, శనివారం విడిభాగాలు తెప్పించి త్రాగునీరు పంపిణీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని, ఆదివారం ఉదయం నుండి యథావిధిగా 20 వార్డులకు నీరు సరఫరా చేస్తామని రాజాం మున్సిపల్ కమిషనర్ జె రామప్పల నాయుడు తెలియజేశారు. రాజాం పురపాలక సంఘం సంబంధించినటువంటి వాటర్ సప్లై ప్రధానంగా రేగిడి అమదాల వస్తు నుంచి మనకి సప్లై అవుతుంది. అక్కడ ఉండేటువంటి మనకు 3 వెర్టికల్ పంప్స్ ఉన్నాయి. అందులో 2 వెర్టికల్ పంప్స్ 120 HP కెపాసిటీ కలిపి 2 పంపులు మోటార్స్లో ప్రాబ్లం వచ్చింది. సో ఆల్రెడీ మేము టెక్నీషియన్స్ని పిలిచాము. రేపు దాన్ని రెక్టిఫై చేసుకొని సండే మనకి ఏదో టైంకి మనం వాటర్ సప్లై రిస్టోర్ చేస్తాం. ఆ రకంగా ఆల్రెడీ మా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దాన్ని ఎంగేజ్ అయి ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలు సహకరించి ఈ 2 రోజులు కూడా మన దగ్గర ఉన్న 2 ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై అన్ని కూడా ఇస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఐరన్ స్కేల్ తో స్కూల్ విద్యార్థులను చితకబాదిన టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఐరన్ స్కేల్తో స్కూల్ విద్యార్థులను చితకబాదిన టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో సాయి శక్తి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్తో చితకబాదారు. దీంతో విద్యార్థులు ఎవరికీ చెప్పుకోని స్థితిలో ఉన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు. దీనిపై తల్లిదండ్రులు స్కూల్కి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ విద్యార్థులను ఎందుకు ప్రశ్నించగా మూత్రం పోసారని, అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిపై అనకాపల్లి డిఈఓ అప్పారావు స్కూల్కి చేరుకొని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ప్రభుత్వ జీవోకి విరుద్ధంగా నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన స్థలం కూడా లేదని అన్నారు. దీనిపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు. ఇదే స్కూల్ ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ కూడా జరిగింది, 24th. నెక్స్ట్ 25th జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత ఇచ్చరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలు అయినా అయ్యి ఉండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్.
దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలి భయపడతారా, ఏం చేస్తారా అనుకుంటే నాకు అదొక విరామంలోకి వెళ్ళిపోయాను నేను. నెక్స్ట్ స్కూల్ని తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు, బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పొచ్చు పబ్లిక్. మా పిల్లల పరిస్థితి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అలవాటు చేశారు, న్యూస్ రిపోర్ట్లు వచ్చారు, మీరు అంత హంగామా చేస్తారు, మా ఫీజులు ఎన్ని కట్టేయండి, లేకపోతే చదివించడం, లేకపోతే ఈ స్కూల్ నుంచి బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్. ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు, అలా చేయొచ్చు, చేయకుండా అయితే ఎవరు పెరగరు. మనం అలా చేసి బయటకు వాళ్ళని చదువుకున్న వాళ్ళని కాబట్టి దాన్ని ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు. కానీ ఇది ఒకటోసారి అయితే కాదు, మా అబ్బాయి విషయంలో అయితే మూడోసారి జరిగింది. చెప్తాం కదా, డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో జరిగింది, జనవరి 4, 2025లో జరిగింది, నిన్న జరిగింది మళ్ళీ 19 సెప్టెంబర్ 25 జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, దాన్ని పాత ఫొటోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది మేడమ్స్ పెట్టాను, ఇలా కొట్టేది మేడం ఇలా జరిగిందని. వాష్రూమ్కి వెళ్ళారు, మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు, నెక్స్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు, వచ్చేటప్పుడు ఏదో గొడవ అయింది సంథింగ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఒకే క్లాస్ ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు, వచ్చారు స్కూల్లో ఉన్నారు. ఈ క్లాస్ లో ఉన్నాడు, ఆ అబ్బాయిని కొట్టడం పంపించి ఏదో అయిపోయింది, భయపడి వెళ్ళిపోయాడు. ఈ క్లాస్ లో ఉన్నాడు పిలిచి లేపి ఫీల్డ్ పట్టుకొని లేపి కొట్టవలసిన అంత అవసరం ఏంటండి. ఐరన్ స్కేల్తో మేడం క్లాస్ చెప్తున్నాడు, మేడం బయటికి పంపించి లేపి ఏ ఉద్దేశంతో కొట్టాడన్నా మాకు తెలియదండి. ఆయన అడుగుదామని వచ్చాను నేను. యాక్చువల్ అయితే ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా, రీజన్ అన్నది. 11 గంటలకు జరిగిందటండి ఇది. మాకు మేడం గారు పద్మజ మేడం ఉన్నారు ఈ స్కూల్లో, ఆవిడ మేడం 6:30కు 7కు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎలా ఇంటికి వచ్చేస్తారండి, సార్ అలా కొట్టారు, ఏమనుకోకుండా కొద్దిగా అల్లరి ఎక్కువైంది, మీరు భయం చెప్పండి అని చెప్పారు. కానీ ఏం జరిగిందని కూడా ఆవిడ చెప్పలేదట. ఫోన్ చేయలేదు, అయ్యా ఫోటోలు తీసి పంపించాను, ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమవ్వలేదు. సరే అయితే ఉదయం వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. ఈ లోపు నీళ్ళు వచ్చారు, ప్రశాంతక వాళ్ళు వచ్చారు, అడిగారు, గొడవ అయిందని చెప్పారు. నేనైతే ఉదయం మాట్లాడి ఇప్పుడు దాకా ఎందుకు దాశారు అనేసి నేను అనుకున్నాను. బాబుని అడిగాను, నేను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆడు నేను జరిగి వాడు ఎవడో ఏదో చెప్పాడు, మొత్తానికి చెప్పింది చూసి పట్టుకున్నా తప్ప ఏం జరిగిందన్నది ఆయనకి తెలియదు. ఆయన లేరు కదా అక్కడ, తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు. నన్ను క్లాస్ లో చదువుకున్నప్పుడు ఏదో క్వశ్చన్లు అడిగాడు, క్వశ్చన్ చెప్పలేదు కూడా. క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా కొడేస్తారండి ఎవరైనా. మనం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తెలీదా, అంతలా కొడతారా? అంతేనండి జరిగింది. ఇంతకుముందు చెప్పాను సార్, మామూలు ఏంటంటే మీ అబ్బాయి చదువు కోసం కొడుతున్నాను, మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను, మీ అబ్బాయిని భయపడుతున్నాను, మీ అబ్బాయిని కొడుతున్నాను అని చెప్పాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా. ఈసారి కూడా ఇంకా చంపేస్తారు, నెక్స్ట్ టైం అయితే బాడీ పంపిస్తారు, నైట్ కానీ మన్నాడు కానీ, సింపుల్ గా అంతే. చెప్పరు, 11 గంటలకు జరిగింది, సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి. స్కూల్కి వెళ్తే మేము ఏమనుకుంటాం, స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటాం, కానీ ఇవన్నీ తెలియదు కదండి. ఇందాక సార్ ఎవరు చెప్పినట్టు ఏంటంటే గేట్ దగ్గర ఉంటాం, ఆయాతో పంపిస్తారు కబుర్లు కానీ క్యారీలు కానీ, లోపలికి రావు మేము, రానివారు ఫీజు కట్టడానికి ఆఫీసులో వస్తారు అంతే. ఏం జరుగుతుందో మాకు తెలియదు, చెప్పాలి కదండి. స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా, ఇలా జరిగింది బాబు, ఇలా కొట్టాం, తీసుకెళ్తారో చూస్తారో వస్తారని కూడా చెప్పలేదు. సాయంత్రం 6:30కు 7కు ఫోన్ చేసి కవర్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కొరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ప్రకటించిన బంద్ కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం హయాంలో డిగ్రీ యాజమాన్యాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ కానివ్వండి, వేలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు, కలెక్టరేట్లు ముట్టళ్ళు, చదువులు కార్యక్రమాలు చేసినా కూడా కనీసం ప్రభుత్వం తలదించి ఈరోజు విద్యార్థులు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా పూర్తి స్థాయిలో దున్నపోతున్న వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దాన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు యాజమాన్య యూనియన్ ఖండిస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంద్ ప్రకటిస్తామని చెప్పని ప్రకటించారు. దానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా మద్దతిస్తూ ఉన్నాము. ప్రత్యక్షంగా బంద్ కార్యక్రమంలో కూడా పాల్గొంటాము కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, 2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు చేతిలో సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి నెలకొంటా ఉంది. డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసుకుని రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు సర్టిఫికేట్లు ఇప్పించండి, డబ్బులు చెల్లించాలని చెప్పని అడిగినా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అరిచి 60 ఏళ్ళ చరిత్ర అలసిపోయినట్లుగా ఈరోజు డిగ్రీ కళాశాల యాజమాన్యం కూడా సెక్రటరియట్ చుట్టూ, నారా లోకేష్ గారి చుట్టూ, చంద్రబాబు గారి చుట్టూ, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక స్పందించే గుణం లేదు వాళ్ళకి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకుంటాము. ఈ బంద్ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి అండగా నిలబడతాము. విద్యార్థుల పక్షాన కూడా నిలబడతామని చెప్పి తెలియజేస్తాము. ఈరోజు ప్రైవేట్ కళాశాలకి అండగా నిలబడతామంటే మరో రకం కాదు, పూర్తిగా వారు కూడా
గవర్నమెంట్కి ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లు కానివ్వండి, గవర్నమెంట్ విధించే పన్నులు కానివ్వండి, అక్కడ పనిచేసే స్టాఫ్ జీతాలు కానివ్వండి, కోట్ల రూపాయలు ఆగిపోయి ఈరోజు ఆస్తులు తాకట్లు పెట్టుకొని రోడ్ల మీద బయటకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ సంపూర్ణంగా బంద్కి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హాకర్లపై కూటమి ప్రభుత్వం కర్షకంగా వ్యవహరిస్తోందని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే వారు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లేదా ఒక చెప్పుల షాపో, ఒక మెకానిక్ షాపో, ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్ళటం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం, పట్టుకూటు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసకమైన దాడి చేయడం జరిగింది. కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళ సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి. కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవడో ఇప్పుడు మాట్లాడాం ఒక ఏసీపీతో, అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషో రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో అక్కడ ఉన్న పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు, కనీస మానవత్వం లేకుండా ఫస్ట్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s
ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద ఈజ్ అ పోయిట్రీ. కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. అలాగే కాకుండా ఈయన చాలా కంపెనీలని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంట్రాక్టులు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట, రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తూ ఉంది. మొత్తం మీద బోండా ఉమా గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఒక పార్టీకి దక్కడంతో కూటమిలో పెద్ద పార్టీ కోపం రాబట్టే కదా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఈ యుద్ధం అంతా కూడా అవినీతి పంపకాల్లో తేడా వల్లనే కదా వచ్చిందని ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని, అంతేగాని ప్రతి సంస్థని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికా? పొల్యూషన్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వసూళ్లకు పాల్పడడం ఏంటి? ఆ వసూళ్లకి పాల్పడి పంపకాల్లో తేడా వస్తే ఆ తొక్కిపెట్టే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఏంటి? చెప్పండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక వ్యక్తి కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని పదే నీతి కబుర్లు చెప్పి దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? చెప్పండి. పర్యావరణ పరిరక్షణ గురించే పదే నీతి మాటలు చెబుతూ